श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరము రేపు ఉగాది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మన ద్వాదశ రాశులకు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది క్లుప్తంగా మనము చెప్పుకుందాం. ఇక మేషరాశి కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరము 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజ్యము 2, అవమానము 4గా ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. గురువు 3 రాశులలో అంటే మిథునము, కర్కాటకము, సింహరాశులలో 3 రాశులలో సంచారం చేయడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రతి పనికి అధికంగా శ్రమించవలసి రావడము, కొన్ని పనులు శుభంగా నెరవేరడము, కొన్ని పనులకు అధికమైనటువంటి ఆటంకాలు కలిగి పనులు ఆగిపోవడము అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది. పని ప్రారంభమైందంటే మాత్రం నిరాటంకంగా పని జరగడం అనేటువంటిది జరుగుతుంది, ఆదాయం కూడా వస్తుంది. ఇక 7.5 ఏళ్ల శని నడుస్తూ ఉండడం వల్ల 12వ ఇంట శని ఉండడం వల్ల ఊహించని కష్టాలు రావడము, కోర్టు కేసులు, పోలీసు కేసులు, భూమి తగాదాల వంటివి వచ్చి పడుతూ జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయానికి బాగా ఆలోచించాలి, కష్టపడుతూ పని చేయాల్సి వస్తుంది మేషరాశి వారికి. ఈ రాశి వారికి భాగ్యాధిపతి గురువు మే 26 నుంచి ఉచ్చస్థానంలోకి రావడం వల్ల అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు సంచరగడము, 11వ ఇంట రాహు సంచారం వలన తలపెట్టినటువంటి కార్యక్రమములు కొద్ది శ్రమతో కూడుకొని నెరవేరడము, తర్వాత వ్యయస్థానములో అంటే 12వ ఇంట శని ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడము, మధ్యన ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, అనుకున్న పనులకు ఆటంకాలు కలగడము, కోపం పెరిగిపోవడము, విసుగు పెరిగిపోవడము, విరామము లేకుండా పనులు కార్యక్రమాలు చేసినప్పటికైనా కానీ ఒక్కొక్క పని సరిగ్గా జరగకుండా బాధగా ఉండడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం మేషరాశి వారికి. ఇక ఉద్యోగస్తులు చూస్తే కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం దొరకకపోవడము, చేతి వరకు వచ్చి ఉద్యోగం చెడిపోవడము, ప్రమోషన్ల గురించి ఆలోచించేటువంటి వారికి ప్రమోషన్లు రాకపోవడము, వేరే వాళ్ళకు మీకు వచ్చేటువంటి ప్రమోషన్లు వేరే వారికి రావడము, అధికారుల వలన తిట్లు తినడము, మెమోలు అందుకోవడము, రెండవది ఒత్తిడులు బాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ఉండాలి. సహనము, కార్యసిద్ధత ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటివి. అతిగా వెళ్ళరాదు, అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడరాదు, మధ్యవర్తిత్వం పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇక విద్యార్థులకు మాత్రం చాలా బాగా ఉంది, విద్యాలాభం బాగా కలుగుతుంది. కోరుకున్నటువంటి కాలేజీలో, కోరుకున్నటువంటి సబ్జెక్ట్లో మనకు అడ్మిషన్ దొరకడం జరుగుతుంది. స్కూళ్ళ విషయంలో కూడా అలాగే మంచిగా ఉంది. విద్యార్థులకు మాత్రం చాలా మంచిగా ఉంది. అనుకున్న కోర్సులలో సీట్లు లభించడము, విద్యను పూర్తి చేయడం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థుల విషయంలో పర్వాలేదు.
ఇక వృత్తి వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్టయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, నష్టపోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. లావాదేవీల విషయంలో తన పర అనేటువంటి ఒక భేదాన్ని పెట్టుకొని తనవారు కదా అని చెప్పి జాలి పడినట్టయితే మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. వ్యాపారస్తులు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏది ఏమైనప్పటికైనా ఈ రాశివారు ఈ పరాభవనామ సంవత్సరంలో, అంటే మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో మంచి ఆదాయం ఉన్నప్పటికీ, ఉద్యోగ వ్యాపారస్తులు మంచిగా నడుస్తూ ఉన్నప్పటికీ అనుకోని ఇబ్బందులు రావడము, మానసికమైనటువంటి ఒక క్షోభ కలగడము, శని వల్ల చాలా ఇబ్బందులు రావడము, అనారోగ్యం ఏర్పడము, యాక్సిడెంట్లు, సర్జరీలు ఇలాంటివి కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొన్ని పనులు మాత్రము గురువు 26 తారీఖు నుంచి గురుగ్రహము ఉచ్చరాశికి వస్తున్నాడు కాబట్టి మే 26 నుంచి కొన్ని పనులు అనుకోకుండా మంచిగా జరగడము, అనుకున్నటువంటి ఆశించినటువంటి యొక్క లాభాలు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా జరిగింది కదా అని చెప్పి సంతోషపడడానికి వీలుండదు. ఈ శని వల్ల అనుకోని యొక్క ఆపదలు రావడము, మానసిక క్షోభ పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ప్రతి పని కూడా బాగా ఆలోచించి శ్రద్ధగా మహోన్నతంగా చేసుకుంటూ పోవాలి. ఏది ఏమైనా అనవసరమైనటువంటి ఒక మాటలు మాట్లాడకుండా, ఆలోచన రహితంగా ఏ కార్యక్రమం కూడా చేయకుండా ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో కనుక చేసినట్టయితే మీకు మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. దేనికి కూడా తొందరపడవలసినటువంటి ఒక విషయం ఉండదు. ఎందుకంటే ఒక 2 గ్రహాలు మంచిగా లేవు కాబట్టి, ముఖ్యంగా శనిగ్రహం పాపస్థానంలో ఉంది కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు కావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. భగవత్ చింతన, భగవంతుని యొక్క నామస్మరణ, మీకు నచ్చినటువంటి యొక్క భగవన్నామస్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నట్టయితే కొంతవరకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మంచి జరిగేటువంటి ఉంటుంది. గృహ నిర్మాణానికి ఈ మేషరాశి వారు గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తుంటారు. స్థిరాస్తులు, చరాస్తులు కూడా కొనడానికి ప్రయత్నం చేస్తారు. అవి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ శ్రమ మాత్రము తప్పదు. కొద్దిగా శ్రమ పడవలసి వస్తుంది. ఆ శ్రమ వల్ల అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో శివస్తోత్రము చదువుకోవడం చాలా మంచిది. శివుణ్ణి ఆరాధించడము, రుద్రాభిషేకాలు చేయించుకోవడము లేదా స్వయంగా చేసుకోవడము, శివారాధన, శివస్తోత్రము పారాయణం చేయడం వల్ల మీకు అన్ని విధాలైనటువంటి ఒక శుభం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఓపికతో, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా శివారాధన చేస్తూ కార్యక్రమాలు నెరవేర్చుకోండి. శుభాన్ని పొందండి. ఆరోగ్యంగా, ఆయుష్యంగా ఉండండి. ఇది శుభం.